ఇవాల్టి అమ్మ కథ స్వయం కృషి. నెల్లూరు జిల్లాలోని చిన్న ఇండస్ట్రియల్ ఏరియాలో దామోదర్ గారికి చిన్న సబ్బుల ఫ్యాక్టరీ ఉంది. వాళ్ళ బ్రాండ్ పేరు లలిత సోప్స్. రోజుకి 1000 సబ్బులు తయారవుతాయి. చేతి పనితో చేసే సిస్టమ్, మిక్సర్ మౌల్డింగ్, ప్యాకింగ్ మిషన్స్ ఉన్నాయి. ఈ మిషన్స్ ఎన్నో ఏళ్ల నుంచి ఉండడం వలన కొంచెం తరచుగా రిపేర్స్ వస్తున్నాయి. వాళ్ళ అబ్బాయి విక్రమ్ ఎంబీఏ పూర్తి చేసి హైదరాబాద్లో జాబ్ కోసం వెతుకుతున్నాడు. చిన్న బిజినెస్ అంటే విలువలేదు అనే అభిప్రాయంతో ఉన్నాడు. కానీ ఉద్యోగం రాక 3 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు తండ్రి ఫోన్ చేసి, విక్రమ్, ఈ వారం బ్యాచ్లో సబ్బులు సరిగా గట్టిపడడం లేదు, కెమికల్ రేషియో తప్పుతున్నట్టుగా ఉన్నది, నువ్వు కానీ ఒకసారి వచ్చి చూడగలుగుతావా అన్నారు. మొదట మొహమాటంగా నాన్న మాట కాదనలేక వచ్చిన విక్రమ్ ఫ్యాక్టరీలోకి అడుగుపెట్టాడు. పాత యంత్రాలు, వర్కర్స్ కొలతలతో కలుపుతున్న మిశ్రమం తాలూకు లెక్కలు అన్నీ ఒక పేపర్లో రాసి ఉన్నాయి. అతను అవి తీసి చూశాడు. తేమ ఉన్న రోజుల్లో సబ్బులు గట్టిపడటం లేదు, రంగు వేరియేషన్ వస్తుంది. మార్కెట్లో న్యాచురల్ సబ్బు పేరుతో పెద్ద బ్రాండ్లు వచ్చాయి. ఇప్పుడు విక్రమ్ మెల్లిగా ఆలోచించసాగాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న, ఇది చిన్న టెక్నికల్ ప్రాబ్లం, నేను సాఫ్ట్వేర్ యూజ్ చేసి సబ్బు మిక్స్ ప్రపోర్షన్స్ అందరూ ఎలా చేస్తారో రీసెర్చ్ చేసి మీకు సొల్యూషన్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అన్నాడు. 2 రోజులకి విక్రమ్కి సమస్య అర్థమైంది. నాన్న, మనం అన్ని సీజన్స్లో ఒకే ఫార్ములా యూజ్ చేస్తున్నాము. సీజన్ని బట్టి ఫార్ములా ఇంకా మిక్స్ ప్రపోర్షన్స్ మార్చాలి. మనం చిన్న సెన్సార్స్ కనుక మిషన్స్ దగ్గర పెడితే టెంపరేచర్స్ రికార్డ్ చేస్తూ మిక్స్ ప్రపోర్షన్స్ ఎలా మార్చుకోవాలి అని మనకు అర్థమవుతుంది నాన్న అన్నాడు. సెన్సార్స్ అమర్చిన తర్వాత ప్రోడక్ట్ ఫినిషింగ్ స్టేజ్ పర్ఫెక్ట్గా వచ్చింది. ప్రతి బ్యాచ్ డేటా కోడ్ చేసుకుని సిస్టంలో అప్డేట్ చేసుకోవడం అలవాటు చేసుకున్నారు వాళ్ళు. దాంతో ప్రొడక్షన్ లాస్ తగ్గించుకోగలిగారు. ఇకపోతే మార్కెటింగ్ చేసుకోవడానికి తన ఎంబీఏ స్నేహితురాలైన నేహా సహాయం తీసుకున్నాడు విక్రమ్. నేహా ప్రోడక్ట్ చూసి ఇలా అంది, మీ సబ్బులు సూపర్ న్యాచురల్గా ఉన్నాయి, కానీ ప్యాకేజింగ్ అవుట్డేటెడ్గా ఉంది. కాస్త ప్యాకేజింగ్ని మార్చి కొత్త స్టోరీ క్రియేట్ చేసి రీబ్రాండ్ లాగా లాంచ్ చేయొచ్చు కదా అంది. విక్రమ్ ఆలోచించాడు. మన సబ్బు అమ్మ పేరుతో ఉంది కదా, లలిత సోప్స్ నుంచి లలిత హ్యాండ్ క్రాఫ్ట్ సోప్స్ అని రీబ్రాండ్ చేద్దాం నాన్న అన్నాడు. కొత్త లోగో, కొత్త క్యూఆర్ కోడ్, కొత్త ప్యాక్, ఈకో ఫ్రెండ్లీ పేపర్ ర్యాపింగ్ చేసి అతను షాపిఫై, ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి వెబ్సైట్స్లో ఆన్లైన్ సేల్స్ మొదలుపెట్టాడు. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో సబ్బు తయారీ జర్నీ వీడియోలు వైరల్ అయ్యాయి. బ్రాండ్ చాలా సక్సెస్ఫుల్గా వైరల్ అయింది. ఆర్డర్స్ బాగా వస్తున్నాయి. మొదట చిన్న ఆర్డర్లతో మొదలయ్యి డిమాండ్ ఎక్కువ అవడం మూలాన డెలివరీ లేట్ అవ్వడం మొదలైంది. పాత ప్యాకింగ్ టీమ్కి వర్క్ మొత్తం చేతితో అయ్యేసరికి వాళ్ళు సమర్థవంతంగా వేగంగా చేయలేకపోతున్నారు. విక్రమ్ కొత్త ప్యాకింగ్ మెషిన్ కోసం రీసెర్చ్ చేశాడు. కానీ బడ్జెట్ లేదు. తండ్రి నిరాశగా, ఇంత పెట్టుబడి పెట్టలేమురా అనగానే విక్రమ్ ఆలోచించి, నాన్న, మనము ఇన్వెస్టర్లకు ఒక ప్రెజెంటేషన్ ఇద్దాం కదా, మన ప్రొడక్షన్ సిస్టమ్ డేటాతో చూపిస్తే వాళ్ళు నమ్మొచ్చు అని స్థానిక స్టార్టప్ హబ్లో ప్రెజెంటేషన్ ఇచ్చాడు. రూరల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆటోమేషన్ యూనిట్. ఆ ప్రాజెక్ట్ ఎంపికై 5 లక్షల ఫండ్ వచ్చింది. ఇక సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఎగ్జిబిషన్లో విక్రమ్ తన సోప్ స్టాల్ పెట్టాడు. పక్కన పెద్ద కంపెనీల స్టాల్స్ ఉన్న లలిత హ్యాండ్క్రాఫ్ట్ సోప్స్, న్యాచురల్ ఫ్రమ్ హార్ట్ అనే ట్యాగ్లైన్తో యువత దృష్టిని ఆకర్షించాడు. తండ్రి గర్వంగా విక్రమ్ వైపు చూసి ఇలా అన్నారు, విక్రమ్, నువ్వు జాబ్ వెతుక్కుంటావని అనుకున్నాను రా, కానీ నువ్వే ఇప్పుడు జాబులు ఇచ్చే స్థాయికి వచ్చావు. విక్రమ్ చిరునవ్వుతో ఇలా అన్నాడు, నాన్న, స్వయం కృషి అంటే కష్టం మాత్రమే కాదు, సైన్స్, టెక్నాలజీ, హృదయం కలిస్తే అది నిజమైన పురోగతి. ఇదంతా వింటూ పక్కనే ఉన్న వాళ్ళ అమ్మ విక్రమ్ వంక చూస్తూ, తండ్రి కష్టం, కొడుకు విద్య రెండు కలిస్తే చిన్న వ్యాపారం కూడా పెద్ద బ్రాండ్గా మారుతుంది అన్నది నవ్వుతూ. స్వయం కృషి అంటే మన దగ్గరే ఉన్న పనిలో టెక్నాలజీ జోడించి కొత్త విలువలు సృష్టించడం. మీరే ఆలోచించండి.